Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. కన్నా సారు కిటి ఓకే చెప్పారు. వాళ్ళిద్దరూ ఈ రోజు మనతో కలిసి బాక్సింగ్ చూడబోతున్నారు. అన్నీ కొంచెం జాగ్రత్తగా చెయ్యి. నాకు మైకం వచ్చిందంటే వెళ్ళి నిద్రపోతాను. గిల్లు పహిల్వాన్ టిల్లు పహిల్వాన్ లో ఫైట్ చూడడానికి ఇదే వన్ టైం ఛాన్స్. హాట్ చాక్లెట్ తాగుతూ ఫ్రైడ్స్ తింటూ మ్యాచ్ చూస్తాను. కొంచెం కొంచెంగా తాగొచ్చు కదా, ఎందుకని తను మొత్తంగా తాగేశాడు. అన్నిటికీ కారణం నువ్వే హనీ. బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకోవడం తెలియకపోతే ఎందుకు వేసుకోవాలి? నేను నిన్ను వదలను. మీరిద్దరూ మీ గొడవ కొంచెం ఆపండి. సన్నీ, నీకు ఇది తెలుసా? ఈ రోజు టిల్లు పైల్వాన్ గిల్లు పైల్వాన్ మధ్య బాక్సింగ్ మ్యాచ్ ఉంది. నాకెందుకు చెప్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి బాక్సింగ్ మ్యాచ్ చూస్తున్నాను. మీరు బాక్సింగ్ మ్యాచ్ చూస్తున్నారంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. మేము అన్ని స్పోర్ట్స్ చూస్తాం. ఈ రోజు మ్యాచ్ చూడడానికి కూడా మేము ప్లాన్ చేసేసాం. కన్నా సారు ఇంకా కిట్టి మ్యాచ్ చూడడానికి రాబోతున్నారు. నువ్వు కూడా రా, మనం అందరం కలిసి చక్కగా మ్యాచ్ చూద్దాం. ఏంటి, కిట్టి మీ ఇంటికి రాబోతుందా? నువ్వు కూడా ఖచ్చితంగా వస్తావు. తేనె ఉన్న చోటికి తేనెటీగలు వాలకుండా ఉంటాయా చెప్పు? మనమా? ఓయ్, మీ ఇంట్లో మ్యాచ్ చూడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ గుంపుగా అయిపోతారు. మా ఇంట్లో 15,000 వాట్స్ స్పీకర్స్ కొని ఉంచాను. నా పెద్దింట్లో నేను కూర్చొని ప్రశాంతంగా పాప్కార్న్ బర్గర్ తింటూ చూస్తాను. ఇన్వేట్స్ బాగానే ఉంది. సన్నీ తన పొగరు వల్లే అవన్నీ వద్దని వెళ్తున్నాడు. కూలుగా ఉంది మిల్క్ షేక్. ఓయ్, నో కరెంట్, నో టీవీ, నో మ్యాచ్. ఓయ్, ఐడియా. ఎవరికి తెలియకుండా పేదవారింటికి వెళ్ళిపోదాం. కిట్టితో కూడా నేను మ్యాచ్ చూడొచ్చు. అదే విధంగా ఆ పేదవారిని కూడా పని పడతాను. ఓయ్, నాకన్నా స్మార్ట్ ఎవరు లేరు. ఓయ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంతసేపు ఎందుకోసం వేచి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వచ్చేసారు. మధ్యాహ్నం 3 గంటలకు గ్రీగీ గరేజ్ లో మీ అందరితో నేను టిల్లు పైల్వాన్ యొక్క బాక్సింగ్ ప్రారంభం. మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. కన్నా సారు కిట్టి ఇంకా ఎందుకు రాలేదు? కన్నా సార్ వస్తాడో లేదో గానీ నేను వచ్చేసాను. స్ట్రైట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోతాను. డాన్స్ చేస్తూ టీవీ చూడకుండా ఇంకేం చేస్తున్నారు? ఇవాళ గెలిచే వాళ్ళు రేపు కూడా గెలుస్తారని చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటివి పోటీలో సహజం. మ్యాచ్ చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. కిట్టి, ఇది చూడు, నేను కూడా బాక్సింగ్ గ్లౌస్ వేస్తున్నాను. చూసావా? కిట్టి, మేమన్నిటినీ సిద్ధం చేశాం. కన్నా సార్, చిప్స్, బర్గరు, కూల్ డ్రింక్ అన్ని ఉన్నాయి. కానీ సమోసా లేదుగా. స్నానం చేయాలంటే వేడి నీళ్ళు పెట్టుకోవడానికి కావాలి పెనం. నేను తీసుకుతున్న సమోసాని తిన్నారంటే మీకు ఉంటుంది తీయగా.
game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. కాదండి వెళ్ళి మ్యాచ్ చూద్దాం. ఓయ్ ఇక్కడి నుంచి చూస్తే ఏమీ కనిపించట్లేదు. ఏదో ఒకటి మనం చెయ్యాలి. ఓయ్ ఓయ్ ఈ శబ్దానికి అందరూ కిచెన్ కు వచ్చేస్తారు. ఆ టైంలో నేను అక్కడ మ్యాచ్ చూస్తాను. పంచ్ బాక్సర్ ఇచ్చాడు కానీ సౌండ్ కిచెన్ లో నుంచి వస్తుంది. టీవీ సరౌండ్ చాలా బాగుంది. 5.1 ఛానల్. వావ్ పెద్దోడా ఈ శబ్దం టీవీలో నుంచి కాదు కిచెన్ లో నుంచి వస్తుంది. శబ్దం భయంకరంగా ఉంది, మనం వెళ్ళి చూద్దాం. இங்க எதுவுமே இல்லையே. ఇక్కడ ఏమీ లేదు. పదండి వెళ్దాం, లేదంటే ఫైట్ మిస్ అవుతాం. త్వరగా రండి. పదండి, వెళ్ళి మ్యాచ్ చూద్దాం. కిచెన్ లోకి వెళ్ళి కెచప్ తీసుకొస్తాను. కిటికీ తలుపులు తెరుచున్నాయి. ఈ శబ్దం ఇటు నుంచే వచ్చింది. నేను వీటిని మూసేస్తాను. ఏంటి అనుమానమా? పద వెళ్ళి మ్యాచ్ చూద్దాము. ఓ అర్థమైపోయింది. శబ్దానికి కారణం నువ్వే. నువ్వు బాగా ఇరుక్కుపోయావు. ఇక నా చేతిలో నుంచి తప్పించుకోలేవు. సిలిండర్, నువ్వు కింద పడిపోయావు కదా, నీ వల్లే ఇంత పెద్ద శబ్దం వచ్చింది. నేను బాక్సింగ్ చూసేటప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేశావు. నీకు పంచి ఇచ్చి నేను ఎలా నీ లోపలికి తోస్తానో చూడు. Come on, Gillu! Come on! Come on, Gillu! చిల్లీ సాసు నా కడుపులో దాని పని చూపిస్తుంది అనుకుంటున్నాను. నేను వెళ్ళి మందు వేసుకొని వస్తాను. ఆగు హనీ, నేను కూడా నీతో పాటు వస్తాను. ఓయ్ నేను ఈసారి సిలిండర్ అవ్వను. ఏం చేద్దాం? హనీ, నువ్వు టేబుల్ మీద కూర్చో, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. కిటీ త్వరగా రా, నా కడుపులో నుంచి శబ్దం ఇంకా ఎక్కువగా వస్తుంది. మందు ఇవ్వడానికి ముందు కిటీ, నాకు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది. హనీ, ఇదిగో తాగు. కిటీ, కడుపులో నుంచి వచ్చే శబ్దం ఇంకా ఆగిపోలేదు. ఓ అలాగా, నాకిప్పుడే అర్థమవుతోంది. నేను కూర్చునున్నాను కాబట్టి మందు సరిగ్గా లోపలికి వెళ్ళలేదు. నేను లేచి నించినందువల్ల మందు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నయమైపోయింది. సరే అయితే. అంటే నీకు బాగైపోయిందా హనీ? హా కిట్టి, థ్యాంక్ యూ. సరే ఇప్పుడు మనం వెళ్ళి మ్యాచ్ చూద్దాము.
ఓయ్ వీళ్ళందరూ మ్యాచ్ బిజీగా చూస్తున్నారు. నేనేమో ఈ పంచింగ్ బ్యాగ్ లోంచి మ్యాచ్ చూస్తాను. ఆ తర్వాత ఈ పేదవాళ్ళకి అది తెలియదు కూడా. నా అంత స్మార్ట్ ఎవ్వరూ ఉండరు. ఓయ్ అరే గిల్లు సరిగ్గా కొట్టు. ఇప్పుడు నేనే నీకు నేర్పించాలనుకుంటాను. చూసి నేర్చుకో. నువ్వు గిల్లు పహిల్వాన్ కి బాక్సింగ్ నేర్పిస్తున్నావా? అయితే నాకు కూడా కాస్త నేర్పించు మిత్రమా. ఖచ్చితంగా నేర్పిస్తాను. నీకు నేను ఫ్రీగానే నేర్పిస్తాను మిత్రమా. అయితే సమయం ఎందుకు వృధా చేస్తున్నావు? సరిగ్గా చెప్పావు. నీ ట్రైనింగ్ ని ఇప్పుడే ఇక్కడే మొదలు పెడదాము. రా నా కొత్త పంచింగ్ బ్యాగ్ లో నీకు చేసి చూపిస్తాను. ఇటు చూడు, మనం ఫస్ట్ దీన్ని ఇలా కొట్టాలి. ఇలా ఇదిగో ఇదిగో తీసుకో. చూసావా నా పవర్ ఏంటో? పంచింగ్ బ్యాగ్ లోపల కూర్చొని ఏడుస్తోంది. ఓయ్ పంచింగ్ బ్యాగ్ కాదు, నేనే. చాలు కొట్టింది, ఇంకా ఆపండి కొట్టడం. సన్నీ నువ్వు పంచింగ్ బ్యాగ్ లో ఏం చేస్తున్నావు? దాంకోని మ్యాచ్ చూశాను. కానీ ఎందుకు దాక్కుని మ్యాచ్ చూడాలి? ఇక్కడి నుంచే చూడొచ్చుగా. ఉదయమే నిన్ను రమ్మని ఇన్వైట్ చేశాం, కానీ నువ్వే రాను అని చెప్పావు. మా ఇంట్లో మ్యాచ్ చూడడానికి అన్ని ఏర్పాట్లు చేశాను, కానీ మా ఇంట్లో కరెంటు ఫీజు పోయింది. ఇదెందుకు నువ్వు మాతో చెప్పకుండా దాచావు? మీరందరూ నన్ను ఎగతాళి చేస్తారనే దాక్కుని చూస్తున్నాను. అరే సన్నీ ఇలా చూడు, మనం అందరం స్నేహితులం. ఫ్రెండ్స్ అంటే ఇలా నెట్టుకుంటారు, ఆడుకుంటారు. రా సన్నీ, నువ్వు మాతో కలిసి మ్యాచ్ చూడు. తినడానికి ఇక్కడ ఎన్ని వస్తువులున్నాయో చూసావా? చిన్న పిల్లలందరూ పార్క్ లో ఆడుకుంటారు సీసా. హనీ కొట్టే దెబ్బని తట్టుకోవాలంటే తినాలి ఈ సమోసా. చప్పట్లు.